హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లక్ష్మి. ఈరోజు మన హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్. మనవాడు ఆల్రెడీ రెడీ అయిపోయాడు. ముందుగానే వెళ్తూ అంతా విచారిస్తూ, అంతా చూసుకుంటూ, అందరిని రమ్మంటూ హాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ హాస్పిటల్ కోటిలో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ హాస్పిటల్ చాలా అంటే చాలా పురాతనమైన హాస్పిటల్, ఓల్డ్ హాస్పిటల్ అనమాట. కానీ ఓల్డ్ అయినా కానీ ఇక్కడ చాలా ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుంది, డాక్టర్స్ కూడా చాలా మంచిగా ఉంటుందని ఫీడ్బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకే నేను ఈరోజు ఈ హాస్పిటల్ గురించి వీడియో తీయడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా నుంచి లోపల వెళ్తూ ఉండాలి. లోపలికి ఇలా వెళ్తున్నాగా రైట్ సైడ్ ఏమో క్యాజువాలిటీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఓపీ ఉంటుంది. ఇక్కడ అందరూ ఎలా ఉండాలో చూడండి. మొత్తము గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ అని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మామూలు బయట గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ అంత మంచిగా జరుగుతుంది. ఈఎన్టీ ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఇక్కడ ఓపీ చూస్తారు. అట్ ద సేమ్ టైం సర్జరీస్ కూడా చేస్తారు. చాలా అంటే చాలా నీట్గా. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా చోట్ల అసలు కేర్ చెయ్యరు, సరిగ్గా చూడరు, లెక్క చెయ్యరు. కానీ ఇక్కడ అలా కాదు. మా ఫ్రెండ్కే ఇక్కడ ఈఎన్టీకి నోస్కు సంబంధించి సెప్టోప్లాస్టీ సర్జరీ జరిగింది. తనిచ్చిన ఫీడ్బ్యాక్తో నేను ఈరోజు ఈ వీడియో తీశాను. రండి చూద్దాం హాస్పిటల్ ఎలా ఉంటుంది, ఏంటి విశేషాలని. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు అనేది అంతగా చూడడం లేదు, ఎక్కడో రేర్గా ఉంటుంది. కానీ ఈ హాస్పిటల్లో అయితే 100% ఆరోగ్యశ్రీ కార్డు మీద పేషెంట్లను చూస్తారు. ఇక్కడ చూడండి, ఇది ఆరోగ్యశ్రీ కార్డు కౌంటర్ అనమాట. జనాలు చూడండి ఎట్టున్నారు, క్యూ కట్టున్నారు. వెళ్ళి మన ఇక్కడ ఒకలాగా నుంచి లేస్ క్యూ కట్టి ఈ విధంగా లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ క్యూ కట్టున్నారు. వీళ్ళు మొత్తం అది ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకునే వాళ్ళు. ఓపీ ఇక్కడ ఓపీ జరుగుతుంది. ఓపీ తీసుకొని ఇలా బయటకు రావాలి. బయటకు వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఆ మూలకి క్యాజువాలిటీ ఉంటుంది అనమాట. ఇదంతా చూడండి ఎంత మంది జనాలు, వేల మంది జనాలు ఉంటారు. అసలు వీడియో తీయడానికి నాకు చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే అంత పీపుల్స్ రద్దీగా ఉన్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. లోపలికి ఇది లోపల చూడండి చూపించుకోవడానికి. మా వాడైతే ఎవరెవరు ఏమన్నా ఒక్కొక్కరిని వాచ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, గుండేసుకొని తిరుపతి వెళ్ళొచ్చాము. తిరుపతి గుండేసుకొని జనాలందరూ చూసుకుంటాను. రామమ్మి చూసొద్దాం, రామమ్మి చూసొద్దాం అంటూ బయలుదేరాడు. చూసుకుంటే చూడండి ఓపీ బయట. అంటే హాస్పిటల్ బయట అయితే అంటే కొంచెం ఓల్డ్ హాస్పిటల్ అనిపించింది, కానీ లోపల చూడండి ఎంత న్యూ హాస్పిటల్ లాగా, ఎంత మంచిగా నీట్గా ఉందో చూడండి. బయట అంతా వేరే విధంగా ఉంది, కానీ ఇక్కడైతే చాలా లోపల చాలా నీట్గా ఉంది. ఇదంతా అవుట్ సైడ్ కార్లు, బైకులు నిలిపి పెడతారు. ఇక్కడంతా బయట చాలా ఓల్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మట్టి కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది, కానీ చూడటానికి హాస్పిటల్ అయితే చాలా నీట్గా చాలా సూపర్గా ఉంటుంది. ఇదంతా చూడండి క్యూ అనమాట, లేడీస్కి సపరేట్గా. అక్కడ చూపించుకొని క్యూ లోపలికి వెళ్ళడానికి క్యూ అనమాట. ఇది రైట్ సైడ్ వెళ్తే క్యాజువాలిటీ ఉంటుంది, అది క్యాజువాలిటీ వెళ్ళే దారి అనమాట. రైట్ సైడ్ సపరేట్గా ఒక ఉంటుంది, ఒక దారి. అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే అక్కడ పెద్ద చాలా ఏరియా, 2-3 ఎకరాస్లో ఏరియా ఉంటుంది. ఇది వాటర్, బంజీరా వాటర్ వస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ పేషెంట్ చూపించుకొని ఇక్కడ కూర్చుంటారు బయట. చల్లగాలికి చెట్ల మధ్య కూర్చొని పేషెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఈవినింగ్ టైం బయట కూర్చున్నాం, మంటలో కూర్చున్నాం, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇదంతా బయట ఏరియా. ఇట్లా జెంట్స్ కానీ లేడీస్ కానీ మంచిగా కూర్చోవడానికి వీళ్ళని అన్ని వసతులు ఉన్నాయి. కాకపోతే హాస్పిటల్ ఒక్కటే కొంచెం ఓల్డ్ హాస్పిటల్, మిగతా అన్ని వసతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేస్తారు.
సిస్టర్ల రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ఒక్క ఓల్డ్ హాస్పిటల్ అనే ఒక కాన్సెప్ట్ తప్ప మిగతా ట్రీట్మెంట్ అయితే 100కి 100 అంత మంచిగా ఉంటుంది. సో అందుకని ఊర్ల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. క్యాజువాలిటీ అయితే ఎప్పుడు ఫుల్ రద్దీగా ఉంటుంది, కితకితలాడుతూ ఉంటుంది. మీరు వీలు చూసుకొని సరదా ఎప్పుడైనా కొడి సెంటర్ వెళ్ళినప్పుడు అలా ఒకసారి చూసి వచ్చేయండి. మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ఏంటి ప్రాబ్లం ఉంటే తప్పనిసరిగా ఈ హాస్పిటల్ని సజెస్ట్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని మంచి హాస్పిటల్ పంపించామని వాళ్ళే చెప్తారు. ఇది క్యాజువాలిటీ అనమాట. చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా ఉంటుందో. అక్కడ బయట సెక్యూరిటీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పేషెంట్స్ చూడటం కావచ్చు చాలా మంచిగా ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఈచ్ అండ్ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. తద్వారా ఈ ముఖ్యమైన విషయాలన్నీ ఇంకొంతమంది తెలుసుకొని వాళ్ళకు ఏదైనా చెవి, గొంతు, ముక్కుకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే ఈ హాస్పిటల్కి వచ్చి క్లియర్ చేసుకొని వెళ్తారని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశాన్ని మీరు కూడా ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.